తాండూరు పట్టణంలో మున్సిపల్ కి రావాల్సిన ఆస్తి పన్ను పాత మొండి బకాయిలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని టాప్ 100 నుండి బకాయిలు ఉన్నవారిని గుర్తించి వారి బిల్డింగ్ లో రెస్టారెంట్లపై సిబ్బందితో కలిసి కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి దాడులు నిర్వహించారు. ఈ మేరకు అంతరం రోడ్డు మార్గంలో గల సన్సర్ రెస్టారెంట్ గత 5 సంవత్సరాల నుంచి సుమారు 11 లక్షల రూపాయల మొండి బకాయిని గుర్తించి అక్కడ ఉన్న నిర్వాహకుడు ఓనర్తో మాట్లాడి రేపటి వరకు డబ్బులు కట్టకుండా సీజ్ చేయక తప్పదని యాజమాని రేపటి వరకు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. అదేవిధంగా ఫంక్షన్లపై కూడా దాడులు నిర్వహించి బాకీ ఉన్న వసూళ్లను సగంకు వసూలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరైనా సరే ఆస్తి పన్ను కట్టక తప్పదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. ప్రాపర్టీని సీజ్ చేస్తాను. మీరు కడతారా ఆయన కడతారా అనేది నాకు అవసరం లేదు. తీసుకున్నప్పుడు పాత బాగా ఏమన్నా ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం, అది దాని కొరకే మేము ఇచ్చేస్తున్నాం. అది కొంత మాకు కూడా టైం సంవత్సరాలు ఇచ్చినాం కానీ ఆయనతో ఇచ్చేస్తాం. కొంత ఎక్కువ టైం ఫస్ట్ పైసలు అయితే కాదు, చెప్పులే తెప్పిస్తాం. రేపు చెప్పు ఇప్పిస్తాను రమేష్, రేపు బబుల్ వస్తాడు చెప్పు. ఏమంటే సాయంత్రం వరకు వచ్చేస్తాడు, ఎందుకంటే అతను అవుట్ ఆఫ్ స్టేషన్ చాలా ఉన్నారు. రేపు వచ్చేస్తాడు. రేపు ఎప్పుడు వస్తే రేపు వస్తే రేపు ఎప్పుడు వస్తే ఉంటుంది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.